పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లైనా ఆ దేశం ఇప్పటికీ అప్పుల మీద ఆధారపడే బతుకుతోంది. అభివృద్ధి కన్నా ఉగ్రవాదానికి అధిక ప్రాధాన్యమివ్వడమే ఈ పరిస్థితికి కారణం. అపారమైన వనరులు, సారవంతమైన భూములు ఉన్నా జనాభా పెరుగుదల, రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, ఉగ్రవాదం ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పాక్కు పశ్చిమాసియా యుద్ధం మరింత ఇబ్బందికరంగా మారింది. యుద్ధంలో ఎవరి పక్షాన నిలవాలో తెలియని సందిగ్ధంలో ఉంది. యుఏఈతో డిఫెన్స్ డీల్ ఉంది. దాని ప్రకారం పాక్ ఇరాన్పై యుఏఈ తరపున దాడి చేయాలి, కానీ సైలెంట్ గా ఉంటోంది. దీంతో యుఏఈ తాము ఇచ్చిన $2 బిలియన్ అప్పు తీర్చాలని పాక్ పై ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా $3 బిలియన్ ఆర్థిక సహాయం ప్రకటించింది. తాజాగా $2 బిలియన్ పాక్కు అందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఈ విషయాన్ని ధృవీకరించి ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టింది. మార్చి 27 నాటికి పాక్ వద్ద $16.4 బిలియన్ విదేశీ మారక నిల్వలున్నాయి. ఈ సాయంతో ఆర్థిక ఒత్తిడి తాత్కాలికంగా తగ్గనుంది. సౌదీ సహాయంతో ఆనందంలో మునిగి ఉన్న పాక్ యుఏఈ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. గతంలో యుఏఈ నుంచి తీసుకున్న $3.5 బిలియన్ రుణాన్ని ఈ నెలలో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. పాక్ ప్రభుత్వం ఈ రుణాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. సౌదీ సాయంతో ఈ నెలాఖరులోగా చెల్లించే అవకాశం ఉంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. బుధవారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కలిసి ద్వైపాక్షిక ఆర్థిక రక్షణ అంశాలపై చర్చించారు. మరో $1 బిలియన్ సాయం, రుణాల పొడిగింపు కోరికలు చర్చల్లో ఉన్నాయని సమాచారం. పాక్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైంది. విదేశీ రుణాలు జీడీపీకు 90% పైగా ఐఎంఎఫ్, చైనా, సౌదీ, యుఏఈపై ఆధారపడి ఉంది. మారక నిల్వలు $16.4 బిలియన్ 3 నెలల ఇంపోర్టుకు సరిపోతాయి. యుఏఈ రుణం చెల్లించడంతో మరింత క్షీణించాయి. సౌదీ 2023 నుంచి $5 బిలియన్ సాయం. ఇది తాత్కాలిక ఊపిరి. యుఏఈ రుణం తిరిగి తీర్చమంటూ ఒత్తిడి పెంచడం పాక్కు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ అప్పుల ఊబిలో మునిగిపోతోంది. సౌదీ $2 బిలియన్ సాయం తాత్కాలిక ఊపిరి ఇచ్చినా యుఏఈ $3.5 బిలియన్ రుణ ఒత్తిడి కొత్త సమస్య. మారక నిల్వలు క్షీణిస్తూ ఉండగా షెహబాజ్ సౌదీ పర్యటనలో మరిన్ని సాయాలు కోరుతున్నారు. ఐఎంఎఫ్, చైనా మీద ఆధారపడి ఉన్న పాక్ స్థిరమైన సంస్కరణలు చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది.